స్విమ్మింగ్ పూల్ నిర్మాణం ఎంపీ బైరెడ్డి శబరి హామీ. ఏకోడూరు సత్తా రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించిన మధుసూదన్ రెడ్డి నంద్యాల పట్టణంలో అత్యాధునిక స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రకటించారు. జిల్లాలోని యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. జగ్గైపేటలో జరిగిన 2 తెలుగు రాష్ట్రాల స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన కాశీపురం ప్రభాకర్ రెడ్డి, వడ్డు మధుసూదన్ రెడ్డిలకు నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మెడల్స్ అందజేసి సన్మానించారు. స్విమ్మింగ్ పోటీలలో కాశీపురం ప్రభాకర్ రెడ్డి 4 మెడల్స్ సాధించగా, బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి 2 మెడల్స్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మధుసూదన్ రెడ్డి కఠిన సాధనతో రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడం విశేషంగా నిలిచింది. ఈ విజయాలతో నంద్యాల జిల్లాకు కీర్తి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, కాశీపురం ప్రభాకర్ రెడ్డి, వడ్డు మధుసూదన్ రెడ్డిలు ఇద్దరూ వయసు లెక్క చేయకుండా కఠిన సాధనతో రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన మధుసూదన్ రెడ్డి సాధించిన విజయం విశేషమని, ఆయన కృషి పట్టుదల గ్రామీణ యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. నేను కూడా స్విమ్మర్నే ఎంపీ శబరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. స్విమ్మింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, పిల్లలకు ఈత నేర్పించడం తల్లిదండ్రులు ఇవ్వగలిగే గొప్ప బహుమతిగా పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చునని వివరించారు. క్రీడలకు ప్రోత్సాహం, స్విమ్మింగ్ పూల్ హామీ. నంద్యాలలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా, దీనిపై తగిన సహకారం అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎన్నో మెడల్స్ సాధించి వయసుతో సంబంధం లేదు. స్విమ్మింగ్ అంటే ఎంతసేపు ఏదో ఒక 24 ఇయర్స్ లోపల చేసి మెడల్స్ సాధించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కాదు, వయసుతో సంబంధం లేదు అనేది ప్రూవ్ చేశారు. అట్లాగే స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను కూడా నేషనల్ లెవెల్ స్విమ్మరే, నాకు మెడల్స్ వచ్చాయి. స్విమ్మింగ్ నేర్చుకుంటే కర్నూలులో మెడికల్ కాలేజ్ పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది. అక్కడే నా స్విమ్మింగ్ మొదలు పెట్టాను. దాన్ని మా అమ్మ ఎంతో సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి నేను కూడా నేషనల్ వెళ్ళాను, కానీ మెడల్ సాధించలేదు. స్టేట్ లెవెల్ అయితే మెడల్ సాధించాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్విమ్మింగ్ పై మక్కువతో తమ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. రోజు స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మొదట్లో నాకు దారి స్పష్టంగా తెలియదు, కానీ కష్టం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. కాశీపురం ప్రభాకర్ రెడ్డి అన్న ప్రోత్సాహం వల్లనే ఈ విజయాన్ని సాధించాను. ఇక జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం నా లక్ష్యం అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ, ఈ రోజుల్లో చదువుతో పాటు స్విమ్మింగ్ కూడా చాలా అవసరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నరహరి విశ్వనాథరెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి తదితరులతో పాటు ఏకోడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దేరెడ్డి హనుమంత్ రెడ్డి, జయరాం రెడ్డి, చాగంటి రాంపూల్ రెడ్డి, శంకరు, సురేష్ తదితరులు బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను అభినందించారు. షుగర్ ఉండేది, అవన్నీ కొంచెం నార్మల్ పొజిషన్కి వచ్చినాయి. మోకాలు ఉండేవి అన్నీ బాగా తగ్గినాయి. దీంట్లో నాకు స్విమ్మింగ్ కొట్టేది వచ్చు, కానీ మెలకువలు చేయొచ్చు నాకు. అంటే ఎట్లా చేయాలా ఏం కదా అని మా ప్రభాకర్ రెడ్డి సార్ మొత్తం అన్ని కొంచెం మెలకువలు చెప్పగలము. ఆయన టెక్నిక్స్ ఎట్లా చేయాలా ఏం కదా, ఈజీగా ఎట్లా కొట్టగలము. మనము కేసుకైనా చాలా ఫ్లో ఉంటుంది కూడా, అయినా అలవాటు లేకుండా బలవంతంగా దిగవాలి ధైర్యంతో. కొంచెం వాళ్ళు అక్కడ అవసరం ఉండేవాళ్ళు పట్టుకునేవాళ్ళు. తెలవాడి గారి ప్రభాకర్ గారి వీళ్ళ సపోర్ట్. అందులో స్విమ్మింగ్లో వచ్చే వాళ్ళందరూ మిత్రులు ఎక్కడ అంటే
స్కూల్లో క్లాస్మేట్స్ ఎట్లా ఉంటామో ఫ్రెండ్స్ మాత్రం ఆ విధంగా ఆ కమ్యూనిటీ అట్లా ఉండాలి. ఒకరోజు రాకుండా ఏమి ఎందుకు రాదా ఈరోజు ఎక్కడ ఉన్నాము అట్లా ఒకరు అడుగుతున్నారు. సో అందువల్ల మాకు చాలా బాగా ఈ స్విమ్మింగ్ అనేది అంటే అన్ని ఎక్సర్సైజ్లు మంచిదే, కానీ స్విమ్మింగ్ అనేది దీన్ని ఆస్వాదించడం అనేది చాలా బాగా అనుభూతి అన్నమాట. సో అందరూ కూడా చిన్నప్పటి నుంచే ఒక స్విమ్మింగ్ అనేది నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు పిల్లలు కొంతమంది స్టూడెంట్స్ కానీ ఎక్కడ చెరువుల కాడ ఈత ప్రణాళికలతో చాలా మంది ఉన్నారు. అదే చిన్నప్పటి నుంచి 10 years 15 years నుంచి అలవాటు అయినటువంటి లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఈవెన్